వేస్తానని అన్నారు. ఫోన్లను పదే పదే మెసేజ్లు వస్తున్నాయా ఏవి కూడా రాలేదని వారు ఒక జిమ్మిక్కులాగా ఈ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. రైతులకు మండిచి ఎన్నికల కోసమే కూడా వెనక్కిపోతాయి అనే ఉద్దేశంతోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని, అది కూడా వస్తుందా మరి రాదా అనేది ఒక 2 సంవత్సరాల నుంచి బకాయి ఉన్న నిధుని ఎలక్షన్లు పెడతారని చాలా రైతు భరోసా వేయడానికి వీలు ఉండదు. ఆశీర్వదించినట్టయింది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే పంటలకు అక్కడెక్కడ తీసుకున్న అప్పుల కన్నా ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ తోడైతే అనే ఒక ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా ఖజానా ఖాళీ ఉంది, ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. అసలు వేయరా, ఆశలు పెట్టుకోవాలా లేకుంటే మానుకోవాలనేసి ఇప్పటి వరకు అయితే ఇలాంటి సమాచారం అయితే లేదు. కష్టం, వాళ్ళ బాధలు అవన్నీ ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది కూడా స్పష్టంగా చెప్ప. నమస్తే అందరికీ. రైతు భరోసా గురించి గత మున్సిపల్ ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 17వ తారీఖు నాడు రైతు భరోసా ఇస్తానని అన్నారు. మరి దానికి సంబంధించిన అప్డేటు 17వ తారీఖు నాడు వస్తుందని చాలామంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చాలామంది ఫోన్లను పదే పదే మెసేజ్లు వస్తున్నాయా లేవా, ఏదన్నా మెసేజ్ వస్తుందా అని ఒకరికొకరు ఫోన్లు చేస్తూ అడిగి తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మెసేజ్లు ఏవి రాకపోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ మెసేజ్లు కానీ ప్రకటన కానీ ఏవి కూడా రాలేదని వారు చాలా నిరాశగా ఉన్నారు. మరి ఎలక్షన్ల కంటే ముందే ఇది ఒక జిమ్మిక్కులాగా 17వ తేదీన ఇస్తాము అని అన్నారు. 17వ తేదీ అయిపోయింది, ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. 16 నాడు చైర్మన్ల ఎన్నికలు అయిపోయినాయి, 17 నాడు ఇస్తారని అనుకున్నారు. కానీ 17 నాడు కూడా రైతులకు మండిచి కనిపిస్తుంది. 17 తర్వాత ఇంకా ఎప్పుడు ఇస్తారు అనే అది ఒక ఆశతోనే అయితే రైతులు ఉన్నారు. మరి విమర్శకులు ఏమంటున్నారంటే ఎన్నికల కోసమే 17వ తారీఖు నాడు కావాలనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పడం జరిగింది అనేసి వాళ్ళు పేర్కొనడం జరుగుతున్నది. మరి ఇప్పుడు అవి కాగానే ఇప్పుడు మార్చి ఎండింగ్ వరకు, మార్చి చివరి తేదీ వరకు ఎలక్షన్స్ పెట్టకుంటే ఆ ఫండ్స్ కూడా వెనక్కిపోతాయి అనే ఉద్దేశంతోనే 20వ తారీఖు నాడు, అంటే రేపు 20వ తారీఖు నాడు ఫిబ్రవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అదొకటి ఉంది. మరి అది కూడా వస్తుందా మరి రాదా అనేది సస్పెన్స్గా ఉంది. అయితే ఎన్నికలు నిర్వహించకుంటే వచ్చిన నిధులన్నీ వెనక్కి మడిపోతాయి, అంటే పాతవి ఒక 2 సంవత్సరాల నుంచి బకాయి ఉన్న నిధులు వెనక్కి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఎలక్షన్లు పెడతారని చాలామంది అయితే చర్చించుకుంటున్నారు. ఇది ఇట్లా ఉంటే అదే ఎలక్షన్లు వచ్చినాయంటే ఇప్పుడు రైతు భరోసా వేయడానికి వీలు ఉండదు. మరి రైతులు ఇప్పుడు దానికి ఎదురు చూసుకుంటా అయితే కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటి ఆశ చూపించినట్టయింది కాబట్టి ఈ విధంగా ఎన్నికల కోసమే రైతు భరోసా అన్నట్టు సాగింది అన్నట్టు రైతులు కూడా అదే చర్చించుకుంటున్నారు. మరి రేపటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే అప్పుడన్నా ఇస్తాడా మరి లేరా ప్రభుత్వం, మరి ఏం చేస్తుంది ఎట్లా అనేసి రైతులు కొద్దిగా దిగాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొద్ది పంటలకు అక్కడెక్కడ తీసుకున్న అప్పుల కన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతో, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఏదో అవసరాల కన్నా తోడైతే అనే వారు ఒక దానికోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏ విధంగా, మరి అక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా ఆ విషయాలు అయితే ఎవరు ఎక్కువ మంది అయితే ఖజానా ఖాళీ ఉంది, ఇప్పుడు ఏమేస్తాడని ఈ విధంగా కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. మరి రైతు భరోసా ఇంతట్లో వేస్తారా, అసలు వేయరా, లేకుంటే అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కంటిన్యూ చేస్తారా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. అందుకోసం రైతులు రైతు భరోసా మీద ఆశలు పెట్టుకోవాలా లేకుంటే మానుకోవాలనేసి వాళ్ళు కూడా చూస్తుంటారు. ఇప్పటికే ఒక 2-3 రోజులు గడిచిపోయింది వాళ్ళన్న తేదీకి, ఈ రోజుకి ఇప్పటి వరకు అయితే ఇలాంటి సమాచారం అయితే లేదు. మరి ఇప్పుడు రైతులు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది
వాళ్ళ కష్టం, వాళ్ళ బాధలు అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి రైతులకు కావలసిన టైంకు ఇప్పుడు ప్రస్తుతం ఆ, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది కూడా స్పష్టంగా చెప్పలేదు, కానీ ఎన్ని ఎకరాలకు వేసినా సరిపోతుందని రైతులు ఆశతోనైతే ఉన్నారు. ఈ అంశం మీద మనము డిస్కస్ చేసినప్పుడు ఈ విధంగా రైతుల పరిస్థితి ఉంది అనేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆ, రైతు భరోసా నిధులు విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.